హలో గైస్, నమస్తే అందరికి. నేను మీ చందు. ఈ రోజు మీకు లక్నోలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా. సో ఇది విన్న వెంటనే నాకు ఎందుకో అసలు ఇట్లా కూడా ఉంటారా మనుషులు అనిపించింది. సో అంటే ఏం పని చేద్దామన్నా ఇంకా అసలు ఎక్కడ సేఫ్టీ లేదా అన్న ఒక చిన్న ఇన్సెక్యూరిటీ కూడా చిన్నగా వచ్చింది. అసలు ఏం జరిగిందంటే లక్నోలో ఒక డెలివరీ బాయ్ ని ఫోన్ కోసం చంపేశాడు. మీరు విన్నది ఇదనే, డెలివరీ ఇయనికి వచ్చిన డెలివరీ బాయ్ ని ఫోన్ కోసం చంపేసారు. సో అదే ఈ లక్నోలో జరిగిన ఇన్సిడెంట్. ఇది సెప్టెంబర్ 24న జరిగింది. సో ఇప్పటికీ పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే లక్నోలో హిమాన్షు కనోడియో అనే వ్యక్తి ఒక ఫోన్ ఆర్డర్ చేసిండు, విచ్ ఇస్ క్యాష్ అండ్ డెలివరీ, COD. అంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తేనే ఆ ఫోన్ మనకి ఇస్తారు. క్యాష్ అండ్ డెలివరీలో అతను ఫోన్ ఆర్డర్ చేసిండు. సో ఈ కామర్స్ వెబ్సైట్ లో పనిచేస్తున్న అతను భరత్ అనే వ్యక్తి డెలివరీ బాయ్. ఇక్కడ అతను 30 years old. సో ఆయన ఈ కామర్స్ లో పనిచేస్తున్న, ఈ కామర్స్ అంటే మనం ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేస్తే డెలివరీ, అదొక సంస్థ అన్నట్టు, డెలివరీ చేస్తారు. సో అందులో వర్క్ చేసేట ఆయన ఈ ఫోన్ ని తీసుకొని డెలివరీ చేయడానికి హిమాన్షు అనే వ్యక్తి ఇంటికి వచ్చిండు. ఇప్పుడు ఎవరైనా వచ్చిన వెంటనే కాల్ చేసి సార్ మీ లొకేషన్ లో ఉన్నా, మీ ఆర్డర్ తీసుకోండి అని చెప్తారు. సో ఈ భరత్ అనే వ్యక్తి హిమాన్షు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హిమాన్షు అక్కడ లేడు. అతను కాన్ఫరెన్స్ లో జగన్ అనే వ్యక్తికి కాల్ చేసిండు, అరే నువ్వు ఫోన్ తీసుకోరా, ఫోన్ వస్తుందని చెప్పి. ఈ జగన్ అనే వ్యక్తి అండ్ అతను ఇంకొక ఫ్రెండ్ ఆకాష్ అనే వ్యక్తి ఇద్దరు అక్కడ ఉన్నారు. ఇది డెలివరీ లొకేషన్ లో. డెలివరీ బాయ్ వెళ్ళిన వెంటనే అతన్ని కొట్టి తర్వాత గొంతు కోసి చంపేసి ఆయన ఫోను ప్లస్ ఆయన దగ్గర డబ్బులు తీసుకొని చచ్చిపోయిన వ్యక్తిని ఒక గూణ సంచిలో కట్టి ఇందిరా అనే కెనాల్లో పడేసి చంపేశారు. సో చూడండి, చెప్తుంటే ఇంత ఒక స్టోరీ లాగా అనిపిస్తుంది, కానీ రియాలిటీ ఊహించుకుంటే ఒక డెలివరీ బాయ్ డెలివరీ చేస్తున్నాడు అంటేనే డబ్బులు లేక చేస్తారు వాళ్ళకు. అంటే నేను కూడా ఒకసారి డెలివరీ బాయ్గా చేసిన కాబట్టి నాకు ఆ డెలివరీ కష్టాలు తెలుసు. సో ఎట్లుంటాయి అంటే డెలివరీ బాయ్ కోసం ఈ వీడియో డెలివరీ బాయ్ చూస్తున్నట్టయితే మీరు అందరూ దీన్ని పెద్ద బూమ్ చేయాలి. ఎందుకంటే ఇది లక్నోలో జరిగింది, రేపు హైదరాబాద్లో జరగదని ఏం నమ్మకం ఏముంది చెప్పలేము. సో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. ఎవరైనా క్యాష్ అండ్ డెలివరీ ఆర్డర్లు పెద్ద అమౌంట్ ఉంటే, డెలివరీ బాయ్ చెప్తున్నా, పెద్ద అమౌంట్ కనుక ఉంటే మీరు చెప్పండి, సార్ వాళ్ళు ఇబ్బంది పెడితే మేము ఏం చేయాలి అని చెప్పి స్టేషన్లో అడగండి. ఇన్ కేసు వాళ్ళు మేము చెయ్య అంటే మీరు ఐటమ్ ఆయనకి ఇచ్చి మీరు సప్లై రండి, వాళ్ళతో గొడవ పడకండి. అంటే మీకున్న ఇన్సెక్యూర్ ఏముంటుంది, అమ్మో ఈ డబ్బులని మా మీద పడతాయి ఏమో అని ఉంటుంది. కానీ తర్వాత వాళ్ళ వెబ్సైట్ ద్వారా కేసు పెట్టచ్చు, కంపెనీ ద్వారా అదంతా ప్రాసెస్ రన్ అవుతుంది. అట్లీస్ట్ మీరు ఇలాంటి థ్రెట్స్ కొంచెం దూరం ఉండరు. నేను కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి ఇప్పుడు మనం అమెజాన్లో పెట్టినప్పుడు ఫోన్ ఎక్స్చేంజ్ పెడతాం. ఒక కస్టమర్కి నేను కూడా ఈ లాక్డౌన్ తర్వాత అమెజాన్ ఫ్లెక్స్లో అమెజాన్ డెలివరీగా జాబ్ చేస్తుండే పార్ట్ టైం. సో అది చేసేటప్పుడు ఒక ఫోన్ ఎక్స్చేంజ్ కోసం నేను వెళ్ళినప్పుడు నాకు ఇది ఖైరతాబాద్ జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తున్నా. ఏమైందంటే మనం వెళ్ళిన తర్వాత ఫోన్ చెక్ చేసుకొని పాత ఫోన్ ఎట్లుంది, దాని ఏంటి అని మనకు అన్ని యాప్లో చూపిస్తే దాని ప్రకారం ఈ ఫోన్ తీసుకొని ఆ ఫోన్ వాళ్ళకి ఇవ్వాలి. ఆయన ఫోన్ వెరిఫికేషన్ ఫెయిల్ అయింది యాక్చువల్గా. అంటే ఆయన పెట్టిన క్రైటీరియా ప్రకారం అది ఫెయిల్ అయిపోయింది. IMEI నెంబర్ ఏదో ఫెయిల్ అయింది. సార్ ఈ ఫోన్ ఫెయిల్ అయింది, మీకు ఎక్స్చేంజ్ రాదు అని చెప్పిన. ఆయన నాతో పెద్ద గొడవ పెట్టుకున్నారు. నాకు ఫోన్ ఎట్లియవని చెప్పి ఫోన్ గుంజుకున్నాడు నా దగ్గర నుంచి. ఏది కొత్త ఫోన్, ఆయన పాత ఫోన్ నాకు ఇచ్చేసి నాకేం సంబంధం లేదు అని చెప్పి గుంజుకున్నాడు. నేనేం చెప్పిన, నాకేం సంబంధం లేదు, నువ్వు గుంజుకో, ఎందుకంటే నేను ఫోన్ డెలివరీ అని చెప్పి నేను పెట్టలేదు. రేపు పొద్దుగాల పోలీస్ కేసు ఏమైనా ఆయన జాబ్ బేస్డ్ అయింది, వాళ్ళ ఆఫీస్ లొకేషన్ పెట్టిండి వెళ్ళిన. సో ఇట్లా మీకు డెలివరీ వల్ల మీ మీద కేసు అయితే నాకు సంబంధం లేదు, తీసుకొని స్టేషన్ కాల్ చేసి భయ్యా ఇట్లా అవుతుంది ఇక్కడ అని చెప్పిన, నువ్వు సైలెంట్ గా ఫోన్ ఆయనకి ఇచ్చి సర్చ్ అయ్యి తర్వాత చూసుకుందాం అన్నారు. సో ఎవ్రీ టైం ఇట్లా జరుగుతుందని చెప్పలేము, వాళ్ళు చాలా రూడ్గా భావించారు. మనకి ఇంకేస్ కొందరు కొట్టచ్చు. సో ఇలాంటి టైంలో మనకి ఎందుకు రిస్క్, ఎందుకు మనం పోయింది డెలివరీ చేయడానికి పోయినా, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు ఏమైనా గొడవ పెడుతున్నంటే మీరు ఇమీడియట్లీ వాళ్ళకి కాల్ చేసి గిట్ల అవుతుంది ఇక్కడ అని చెప్పి మీరు ఆడ నుంచి బయటకు వచ్చేయండి. తర్వాత ఏంది అనేది వాళ్ళు చూసుకుంటారు, పోలీసులు చూసుకుంటారు. అట్లీస్ట్ మీరు ఇలాంటి మర్డర్ల నుంచి తప్పించుకుంటారు అని చెప్పి నాకు చిన్న సజెషన్. అండ్ ఇంకొందరు ఏం చేస్తారంటే ఈ డెలివరీ బాయ్స్ ని ఎంత చీప్ గా చూస్తారంటే, ఎక్కడో 4th floor ఉంటారు, మనం అక్కడ నుంచి ఎండలో తిరిగి వెళ్ళి ఆడికెళ్ళి లిఫ్ట్ ఉంటుందా అంటే లిఫ్ట్ ఉండదు, పైకి రా అంటారు. సరేలే ఇంకా పోదామని చెప్పి పైకి పోయే టైంకి మనం అంతా పైకి వెళ్ళే ప్రాసెస్ లో ఎంతో కొంత ఆయాసం వచ్చి కొన్ని వాటర్ ఇవ్వమంటే, నేను ఫేస్ చేసిన ఒక ఇన్సిడెన్స్ ఏంటంటే, వాటర్ ఇవ్వమంటే ప్లాస్టిక్ గ్లాస్ ఇట్లా పైకి వెళ్ళి ఇచ్చి, అసలు ఆ రోజు నా మైండ్ బ్లాక్ అయింది. అసలు ఏంది డ్యూడ్, మేము మనుషులమే, అసలు డెలివరీ బాయ్ అంటే మీరు ఏంది ఇంత ఇది చూస్తున్నారు అనాలనుకున్నా. బట్ ఇంకా వాళ్ళకి చెప్పి మనం ఎందుకు, ఇంకా వాళ్ళకి అంత కామన్ సెన్స్ ఉంటే అట్లా బిహేవ్ చేయకపోతుండే అని చెప్పి. అంటే కొంతమంది మంచి ఉంటారు, అందరు ఇట్లుంటారు అని చెప్పట్లేదు, కొందరు గురించి చెప్తున్నా. సో ఇట్లా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు అర్థం చేసుకునే అనేది ఏంటంటే, డెలివరీ బాయ్ అంటే మీకు మీ ప్రోడక్ట్ని డెలివరీ చేస్తుండ అంతే. మీ కింద వర్కర్ కాదు, ఏం కాదు. మినిమం రెస్పెక్ట్. ఆయన పని ఆయన చేస్తున్నాడు, మీ పని మీరు చేస్తున్నారు. మీ ఫీల్డ్లో మీరు గొప్ప అయితే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు గొప్ప. అంటే ఇది ఓన్లీ డెలివరీ గురించి అనే చెప్పట్లేదు, ఏదైనా ఎవరి ప్రొఫెషన్ అయినా కానీ వాళ్ళకు గివ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళ ప్రొఫెషన్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇట్లా చీప్గా చూడడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇట్లా జరిగింది కాబట్టి మీకు చెప్తున్నా.
అంటే ఈ రిలేటెడ్ టు డెలివరీ గురించి వచ్చింది కాబట్టి ఇదంతా చెప్తున్నా. సో ఏమైందంటే ఇంకా మనం మళ్ళీ బ్యాక్ టు ద ఈ లక్నో స్టోరీలోకి వెళ్తే, సో ఈ జగన్ అనే వ్యక్తి గురించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే అతను ఆల్రెడీ అదే ఈ కామర్స్ అనే కంపెనీలో ఈ భరత్ అనే వ్యక్తి తోటి 2 years పైగా పనిచేసిందంట. ఇది వాళ్ళిద్దరు ఒకటే కంపెనీలో భరత్ అని, ఇప్పుడు ఎవరైతే చచ్చిపోయిన భరత్ ఉన్నాడో డెలివరీ బాయ్ అండ్ ఆయన చంపిన జగన్ అనే వ్యక్తి ఇద్దరు ఒకటే కంపెనీలో 2 years వర్క్ చేశారంట. అండ్ ఆయన ఆ కంపెనీకి 2.5 lakhs డబ్బులు ఎగ్గొట్టి పరారీలో ఉండడం వల్ల ఆయనను ఆ జాబ్లోకి వెళ్ళి కూడా తీసేసారంట. ఇంకా పోలీస్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికైతే ఆ డెడ్ బాడీ ఇంకా దొరకలేదు. ఈ రీసెర్చ్ టీం వాళ్ళు పోలీసులు చాలా వెతుకుతున్నారు డెడ్ బాడీ కోసం. ఇంకేం జరుగుతుందో తెలియదు. సో ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సో గాయస్, డెలివరీ బాయ్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మనీకి లేదు. క్యాష్ అండ్ డెలివరీ ఆర్డర్స్ అయితే ప్లీజ్ అవాయిడ్ చేయండి. పెద్ద అమౌంట్ అయితే మీరు వాళ్ళకి చెప్పండి, మొన్ననే ఇట్లా అయింది, మాకు ఇలాంటిది వస్తే మేము ఏం చేయాలని ముందే కనుకోండి. గుడ్డిగా తీసుకొని మాకేం కాదు అనే నమ్మకం వద్దు. ఎందుకంటే ఆయన కూడా 30 years అంటే చిన్న పిల్లగాడు ఏం కాదు. సో థ్రెట్ ఎప్పుడు ఎవరి నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా సేఫ్టీ లేదు. సో జాగ్రత్తగా ఉండాలి. చాలా స్కామ్లలో ఇరికి కూడా ట్రై చేస్తుంటారు. సో మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. డబ్బులు మ్యాక్సిమం ఆన్లైన్ చేసే విధంగా చూడండి. ఎందుకంటే దొంగలు కూడా డెలివరీ బాయ్స్ని కొట్టి డబ్బులు తీసుకువెళ్ళిన రోజులు కూడా చాలా కేసెస్లో చాలా చూస్తున్నాం మనం. మ్యాక్సిమం ఆన్లైన్ చేయమనండి. డబ్బులు కూడా క్యారీ చేయదు ఎక్కువ తక్కువ. జరిగిందంతా ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. ఇప్పుడు ఎవరైతే ఈ జగనానంతో ఆకాష్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన దొరికిపోయిండు. ఆయన ఒప్పుకున్నాడు, మేము మర్డర్ చేసినాం ఆయన అని చెప్పి. సో ఇంకా ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. హిమాంశు వీళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు. ఎవరైతే ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తి ఉన్నాడో, ఆ ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తి అండ్ ఎవరైతే ఆకాష్ జగనానంతో కలిసి చంపి చేసిండో వాళ్ళిద్దరూ ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు. కానీ జగనానంద్ మాత్రం పరారులో ఉన్నారు. సో ఇంకా తొందరలో పట్టుకుంటారు, పెద్ద అదేం పట్టది. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కంపెనీకి ఆయన వర్క్ చేస్తుండో ఈ కామర్స్ అనే కంపెనీకి డ్యూరింగ్ ద డెలివరీలా ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కంపెనీ టేక్ ద ఓల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి, ఎందుకంటే ఆయననే ఎర్నర్ కాబట్టి అతని మీద ఆధారపడాలి, ఫ్యామిలీ ఉంది కాబట్టి కొంచెం అమౌంట్తో వాళ్ళకి మంచిగా ఇబ్బంది కాకుండా చూడాలనేది నా పర్సనల్ రిక్వెస్ట్. సో ఈ వీడియో ఎంత దూరం వెళ్తుందో తెలియదు. సో ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా కానీ వాళ్ళ కంపెనీ ద్వారా వెళ్ళి ఈ యొక్క వాయిస్ రైజ్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకోటి అండ్ ఇంకో విషయం ఏంటంటే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకొక రకం కూడా చూసారు. ఎందుకంటే ఇది కేవలం ఫోన్ కోసమే జరిగిందా, లేకపోతే జగన్ అనే వ్యక్తికి ఈ భరత్ అనే వ్యక్తికి ఇంకా ప్రీవియస్ గా ఏమైనా గొడవలు ఉన్నాయని కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇంకా తేలాల్సింది. సో ఇప్పటి వరకే అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ఇది గైస్. సో చాలా కేర్ఫుల్ గా ఉండండి. సో ఈ వీడియో చూసినాక నాకు అనిపించింది ఇది మీ అందరికి చెప్పాలని చెప్పిన. సో ఐ హోప్ మీరు ఇది ఒక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది షేర్ చేయాల్సిన విషయం ఖచ్చితంగా. సో షేర్ ఇట్ గైస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి.